హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు మనం ఎంతో రుచికరమైన, అలాగే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కమ్మటి నువ్వుల లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం మనం ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు. కేవలం నువ్వులు, బెల్లం ఈ 2 ఉంటే చాలు. పాకం పట్టే పని కూడా లేకుండా చాలా సులభంగా అప్పటికప్పుడు ఈ లడ్డూలను తయారు చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయొచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోనికి వెళ్ళిపోదాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ నువ్వుల లడ్డు చేసుకోవడానికి నేనిక్కడ ఈ కప్పుతో 1 కప్ నువ్వులు తీసుకుంటున్నాను. వెయిట్‌లో వచ్చేసరికి సుమారుగా 250 గ్రామ్స్ అంటే పావు కేజీ నువ్వులు తీసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి ఏ కప్పుతో వీలైతే ఆ కప్పుతో నువ్వులను కొలుచుకోండి. నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు మరియు దంతాలు దృఢంగా ఉండడానికి చాలా బాగా సహాయపడుతుంది. వీటిలో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య అంటే ఎనీమియా తగ్గిస్తుంది. ముఖ్యంగా ఆడవారికి ఇది చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, మనం తీసుకున్న నువ్వుల్ని ఇలా ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకోవాలి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీ క్వాంటిటీని బట్టి ఒకసారి లేదంటే 2 సార్లు కొంచెం కొంచెంగా తీసుకొని ఈ వీడియోలో చూపించినట్లుగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న నువ్వుల పౌడర్‌ని ఒక ప్లేట్‌లోకి వేసుకోండి. ఇవి మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. చలికాలంలో రోజుకొక లడ్డు తింటే శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతో బెల్లం తురుము తీసుకోవాలి. ఈ బెల్లం పౌడర్ ఈ కలర్‌లో ఉందేంటి అని అనుకోకండి. ఇది స్వచ్ఛమైన బెల్లం అండి. అంటే మనం బెల్లం ప్రిపేర్ చేసినప్పుడు హైడ్రోస్ అనే కెమికల్‌ని యాడ్ చేస్తాం. అది యాడ్ చేయడం వల్ల బెల్లానికి మంచి రంగు వస్తుంది. అది హెల్త్‌కి అంత మంచిది కాదు కాబట్టి మా అమ్మ వాళ్ళు సెపరేట్‌గా హైడ్రోస్ వేయకుండా ఆడించుకున్న బెల్లం అండి. అందుకే ఈ కలర్‌లో ఉంది. ఇంకా లడ్డు విషయానికొస్తే ఈ బెల్లం పౌడర్‌ని, నువ్వుల పొడిని శుభ్రంగా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ అదే మిక్సీ జార్‌లోకి కొద్ది కొద్దిగా తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్సీని పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకొని ఇలా ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్లుగా మొత్తం నువ్వుల పొడి, బెల్లం పొడిని గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. నేనిక్కడ 2 సార్లయితే గ్రైండ్ చేసుకున్నానండి. మీరు కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకోండి. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఎక్కడైనా చిన్న చిన్న బెల్లం ముక్కలుంటే గనక ఒకసారి చిదిపేసుకోండి. ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని తీపి సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. మనం 1 కప్ నువ్వులకి 1 కప్ బెల్లం తురుము తీసుకున్నాం కదండీ! తీపనేది ఆల్మోస్ట్ సరిపోతుంది. ఒకవేళ మీరు తీపి ఎక్కువగా తినేవాళ్ళైతే గనక కొంచెం బెల్లం పౌడర్‌ని పెంచుకోండి. లేదు తీపి కొంచెం తక్కువగా కావాలి అనుకుంటే బెల్లం పౌడర్‌ని తగ్గించుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని వీడియోలో చూపించినట్లుగా ఉండలు చుట్టుకోవాలి. మీకు సైజ్ పెద్దది కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. లేదు సైజ్ చిన్నది కావాలంటే కొంచెం తక్కువ తీసుకొని ఉండలు చుట్టేసుకోండి. నువ్వుల్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు మరియు హెల్తీ ఫ్యాట్స్ చర్మం ముడతలు పడకుండా కాపాడతాయి. అలాగే జుట్టు రాలడాన్ని తగ్గించి చాలా ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. నువ్వుల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అంతేనండి, ఈ వీడియోలో నువ్వుల లడ్డూని చాలా సింపుల్‌గా, హెల్తీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. అలాగే నువ్వుల గురించి నాకు తెలిసిన ముఖ్యమైన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. చిన్నపిల్లలు 5-6 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా నైట్ టైం పక్క తడపడం మానరు కదండీ! అలాంటి చిన్న పిల్లలకి రోజు ఒక చిన్న చిమ్లీ ఉండ చేసి పెట్టండి. అలా రోజు ఒక చిన్ని చిమ్లీ ఉండ తింటే నైట్ టైం పక్క తడపడం మానేస్తారు. ఇలా ఈ నువ్వుపప్పు బెల్లం మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల కింద మొత్తం అన్ని చుట్టేసుకోవాలి. చూసారు కదండీ! మన కమ్మటి నువ్వుల లడ్డూలు రెడీ. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ భలే ఇష్టంగా తింటారు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో సరికొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.